السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء. واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: أفحسبتم أنما خلقناكم عبثا وأنكم إلينا لا ترجعون. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు అదేవిధంగా సమస్త పొగడ్తలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబ సభ్యులపై కురియుగాక. ఆమీన్. సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరతుల్ ముమినీన్లో సూర నంబర్ 23 ఆయత్ నంబర్ 115లో ఈ విధంగా సెలవిస్తున్నాడు: అఫహసిబతుం అన్నమా ఖలక్నాకుం అబసా. ఏమిటి, మీరు ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆషామాషిగా అర్ధరహితంగా పుట్టించాడా? అంటే మీరు పుట్టించబడే దానికి ఏమీ లక్ష్యం లేదా? అర్ధరహితంగా పుట్టించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని అనుకుంటున్నారా? అదేవిధంగా అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా: వ అన్నకుం ఇలైనా లా తుర్జాఊన్. మీరు ఏమనుకుంటున్నారు? మళ్ళీ చనిపోయిన తర్వాత అల్లాహ్ వైపు మరలాల్సిన విషయం మీరు మర్చిపోయి ఉన్నారా? అల్లాహ్ వైపు మరలాల్సిన విషయం మీరు ఎందుకు మర్చిపోయి ఉన్నారు? మీరు ఎందుకు ప్రాపంచిక జీవితంలో మునిగిపోయి పరలోక జీవితాన్ని మర్చిపోయి జీవితం గడుపుతున్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో చెప్తున్నారు. సోదర సోదరి మళ్ళా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, రాత్రింబవళ్ళు, రాత్రి పగలు, అదేవిధంగా నక్షత్రాలు, సూర్య చంద్రులు, ఇవన్నీ అంటే సమస్త జీవరాశి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు సృష్టించాడు? మానవులు ఉపయోగించుకుంటారు, మాకు బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల. తర్వాత ఇవన్నీ మన కోసం సృష్టించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులను సృష్టించాడు. మానవులు సృష్టించిన తర్వాత దానికి ఒక ఉద్దేశం పెట్టాడు, ఒక లక్ష్యం పెట్టాడు. ఆ లక్ష్యం పెట్టి ఆ ఉద్దేశంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులను భూమిపై పంపించాడు. ఆ లక్ష్యం ఏమిటంటే, ప్రతి దానికి, ప్రతి విషయానికి, ప్రతి వస్తువుకి ఏదో ఒక విషయం ఉంటుంది కదా, దానికి ఒక టార్గెట్ ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎలాంటి టార్గెట్ లేకుండా, ఏమీ ఉద్దేశం లేకుండా ఏ వస్తువు కూడా మీరు చూసుకుంటే ఉనికిలో రాదు. అదేవిధంగా మానవుడు అష్రఫుల్ మఖ్లూకాత్ అంటే అతి ఉత్తమమైన జీవరాశి మానవులు ఎలాంటి ఉద్దేశం లేకుండానే సృష్టించబడ్డారా? ఒక్కసారి ఆలోచించాలి. ఒకవేళ ఆలోచిస్తుంటే ఖురాన్ హదీస్ వెలుగులో మన మానవుల గురించి
పరిశీలించుకుంటే మనకి తెలిసిన విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులను ఎందుకు సృష్టించాడంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నారు సూరా జారియాత్లో వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను మానవులను మరియు జిన్నాతులను కేవలం నా ఆరాధన కోసమే సృష్టించాను. అంటే మనం ఎందుకు పుట్టించబడ్డాము? అల్లాహ్ యొక్క ఆరాధన కోసం, ఇబాదత్ చేయటం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని పుట్టించాడు, మమ్మల్ని సృష్టించాడు. అయితే ఆ ఆరాధన ఎలా చేయాలి? ఆ ఇబాదత్ అనేది ఎలా చేయాలి? అసలు ఈ భూమిపై మానవులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించాడు కదా, దాని యొక్క కారణం ఏమిటి? దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏముంది? ఒకవేళ చూసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నారు, అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమల. ఈ జీవన మరణాంతర జీవితం ఏదైతే మనదుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవనాన్ని పుట్టించాడు, అదేవిధంగా మరణాన్ని పుట్టించాడు. ఈ మానవులను సృష్టించాడు కదా, సృష్టించిన తర్వాత ఒక ఉద్దేశం ఉంది, ఆ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, లక్ష్యం ఏంటంటే లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమల, మానవులలో ఉత్తమంగా సత్కార్యాలు చేసేవారు ఎవరో పరీక్షించే నిమిత్తం మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులను సృష్టించాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మనం పుట్టించబడ్డాం, దానికి ఒక ఉద్దేశం ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ ఏంటి? దైవ ఆరాధన. ఆరాధన కూడా ఏంటి? నిజ దైవ ఆరాధన. ఖురాన్ హదీస్ వెలుగులో ఆరాధించాలి, అవునా కాదా? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా అయితే హదీస్లో ఉపదేశించారో ఆ ఉపదేశించబడిన ఆ హదీస్ వెలుగులో జీవితం గడపాలి. అది అసలైన ఆబిద్ యొక్క జీవితం. మనం ఆరాధన చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఖురాన్ హదీస్ వెలుగులో కాకుండా ఖురాన్ హదీస్కి ఆపోజిట్, ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నామంటే ఆ ఆరాధన కూడా వృధా అయిపోతుంది, రిజెక్ట్ అయిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తోసిపుచ్చబడతాడు, అంటే సైడ్ చేసేస్తాడు, రిజెక్ట్ చేసేస్తాడు. మనం ఏమనుకుంటామండి, నేను చేసేది ఆరాధిస్తున్నాను కదా, మంచి పనే కదా, సత్కార్యమే కదా అని ఆ ఉద్దేశంతో పని మొదలెడతాం. ఖురాన్ హదీస్ వెలుగులో చూసుకుంటే ఆ పని ఖురాన్ హదీస్ వెలుగులో దానికి ఎలాంటి ప్రూఫ్ లేదు, ఎలాంటి దలీల్ లేదు. మరి అలాంటి ఖురాన్ హదీస్ వ్యతిరేకంగా మన ఉద్దేశం ఏంటి? మంచి ఉద్దేశమే, నేను ఆరాధిస్తున్నాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం. కానీ ఆ ఆరాధన ఏదైతే ఆరాధిస్తున్నామో దాని యొక్క రీతి, దాని యొక్క స్టైల్, ఏ పద్ధతిలో అయితే ఆరాధించాలో అది ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి ఆరాధనను స్వీకరించడు, యాక్సెప్ట్ చేయడు. సోదర సోదరీమణులారా, దీన్ని బట్టి ఈ రెండు ఆయతుల బట్టి మనకి తెలిసిన విషయం ఏమిటంటే మానవులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం ఆరాధన నిమిత్తమే సృష్టించాడు, పుట్టించాడు. తర్వాత విషయం చూసుకుంటే ఆ పరీక్ష ఏంటి? ఎందుకు ఆ పరీక్ష ఏంటి? దేనికోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఏ ఉద్దేశంతో ఈ భూమిపై పంపించాడంటే ఆ పరీక్ష ఉంది. ఆ పరీక్ష ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెండు దారిలు కూడా చూపించాడు, రెండు మార్గాలు మనకి చూపించాడు. వహదైనాహున్ నజ్దైన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నారు, నేను మానవుల కొరకు రెండు దారి కూడా చూపించాను. రెండు వేలున్న, రెండు దారిలున్న, ఒకటి రుజు మార్గం, ఒకటి దుర్మార్గం. ఒకటి ఖురాన్ హదీస్లో వెలుగులో నడిచే మార్గం, సత్య మార్గం. ఇంకోటి శైతాన్ వెలుగులో, శైతాన్ దారిలో, శైతాన్ మార్గంలో, దుర్మార్గంలో నడిచే మార్గం. అంటే ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా, ఖురాన్ హదీస్కి ఆపోజిటింగ్గా నడిచే మార్గం. అయితే ఏ మార్గంలో నడవాలి మనం? రుజు మార్గంలో, సిరాత ముస్తఖీం, సత్య మార్గంలో నడవాలి. ఆ సత్య మార్గంలో నడవాలంటే ఏ వెలుగులో నడవాలి? ఖురాన్ హదీస్ వెలుగులో నడవాలి. ఆ సత్య మార్గం ఏంటి? ఆ సిరాత ముస్తఖీం ఏంటి? అది కూడా మనం ఎలా తెలుసుకోవాలి? సలఫే సాలిహీన్ యొక్క మనహజ్ ఏంటి, వాళ్ళ యొక్క పద్ధతి ఏంటి, మా పూర్వీకులు సహాబాలు వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంది, మా సహాబాలు అదేవిధంగా మహాప్రవక్తలు ఏ విధంగా ఏ పద్ధతిలో ఆరాధన చేయమని నేర్పించి వెళ్ళిపోయారో ఆ మనహజే సలఫ్ యొక్క పద్ధతిలో మనం ఆరాధించాం. సోదర సోదరీమణులారా, అయితే ఆ పరీక్ష ఏమిటంటే ప్రాపంచిక జీవితంలో మనము సత్య మార్గంలో నడుస్తున్నామా లేదా దుర్మార్గంలో నడుస్తున్నామా అనేది పరీక్షించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమిపై మమ్మల్ని పంపించాడు, పుట్టించాడు.
కాబట్టి మన జీవితంలో, మన లక్ష్యంలో, మన టార్గెట్లో మనం ఎంత మన టార్గెట్ని రీచ్ అవుతున్నామో, ఏ విధంగా మన టార్గెట్ని, మన లక్ష్యాన్ని మనం సాధించుకుంటున్నాము అనేది ప్రతి ఒక్కరూ వారికి ప్రశ్నించుకోవాలి. నేను నా జీవితం గురించి నేను ప్రశ్నించుకోవాలి. మీరు మీ జీవన విధానం గురించి ఒక్కసారి క్వశ్చన్ చేయండి. నా లక్ష్యం ఏంటి? దైవ ఆరాధన, నిజ దైవ ఆరాధన. ఆ నిజ దైవ ఆరాధన కూడా ఏ రీతిలో చేయాలి? ఖురాన్ హదీస్ వెలుగులో చేయాలి. మరి ఖురాన్ హదీస్ వెలుగులో నేను ఆరాధిస్తున్నానా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ వేసిన తర్వాత మీరు ఏ పని చేసినా ఖురాన్ హదీస్ వెలుగులో చేయడానికి మొదలు పెడతారు. ఖురాన్ హదీస్ తెలియకుండా, ఖురాన్ హదీస్ జ్ఞానం లేకుండా మనకి ఖురాన్ అనేది తెలీదు, హదీస్ అనేది తెలీదు. ఖురాన్లో ఎలాంటి వాక్యాలు ఉన్నాయి, ఆయత్లు ఉన్నాయి, అల్లా యొక్క ఉపదేశాలు, అల్లా ఏ విధంగా ప్రస్తావిస్తున్నాడు, ఏదైతే నేను చేయబోతున్నానో, ఏదైతే పని చేయబోతున్నానో నేను, దాని గురించి ఖురాన్లో ఏముంది, హదీస్లో ఏమని రాసి ఉంది, మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు ఏంటి, అలా ఆలోచించుకొని మనం ఏ పని, ఏ సత్కార్యం చేయడం మొదలు పెడితే అప్పుడే మనం సాఫల్యం పొందుతాం. ఏమి తెలీదు? ఖురాన్ తెలీదు, హదీస్ తెలీదు. ఖురాన్ హదీస్ జ్ఞానం లేకుండా ఒకవేళ మనం సత్కార్యం అనుకుని ఉద్దేశంతో చేస్తున్నామంటే మరి అది మూర్ఖత్వం. ఎందుకంటే దారి తెలియకుండా దారిలో నడిస్తే, ఒక టార్గెట్ పెట్టుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను విశాఖపట్నం వెళ్దాం అనుకున్నాను. 2 దారులు ఉన్నాయి. మారంపూడి జంక్షన్లో ఉన్నాను నేను, విశాఖపట్నంలో వెళ్ళాలి. నాకు దారి తెలీదు. ఒక దారి ఏమో చెన్నై వైపు ఉన్నది, ఇంకో హైవే ఏమో ఇటువైపు ఉన్నది, విశాఖపట్నం వరకు. నాకు కరెక్ట్ ఇండికేషన్ ఎవరు ఇవ్వకపోతే, నాకు కరెక్ట్ మ్యాపింగ్ దొరకకపోతే ఎటు వెళ్తాను నేను? చెన్నైకి వెళ్ళి ఒకవేళ నేను వైజాగ్లో ఉన్నానని చెప్తే మూర్ఖత్వమే కదా. కాబట్టి సరైన దారి ఏది, రుజు మార్గం ఏది, సత్య మార్గం ఏది? అక్కడ మధ్యలో మారంపూడి జంక్షన్లో మీకు ఇండికేటర్ చూపిస్తారు. ఇటు వెళ్తే చెన్నై హైవే ఇది, చెన్నైకి పోతారు. ఇటు వెళ్తే ఇది కోల్కతా హైవే ఇది, ఇలా వెళ్తే వైజాగ్కి వెళ్తారని ఇండికేటర్ ఉంటుంది. అది చదివి మనం బయలుదేరుతాం. ప్రాపంచిక జీవితంలో ఒక మార్గంలో, సత్యమైన మార్గం, ఒక రుజు మార్గంలో నడవటానికి ఒక ఇండికేటర్ ఉంది కదా. మరి ఈ ప్రాపంచిక జీవితంలో రుజు మార్గంలో నడవాలంటే, సిరాత్ ముస్తకీంలో నడవాలంటే మాకు ఒక ఇండికేటర్ ఉంది. అది ఏంటంటే ఖురాన్ హదీస్. ఖురాన్ హదీస్ వెలుగులో జీవన విధానం గడుపుతున్నామంటే మన లక్ష్యాన్ని, మన టార్గెట్ని మనం కరెక్ట్గా వెళ్తున్నాము, కరెక్ట్గా రీచ్ అవుతాం. ఖురాన్ హదీస్ని వదిలేసి నేను సత్కార్యం చేస్తున్నాను, నేను మంచి పనులు చేస్తున్నాను, మంచి కార్యాలు చేస్తున్నాను, సవాబ్ పని చేస్తున్నానని అనుకుని ఊహించుకొని చేస్తుంటే అది గ్యారంటీగా మనం పరిశీలించుకుంటే ఖురాన్ హదీస్ వెలుగులో అది బిదాత్ అయ్యి ఉంటుంది. ఖురాన్ హదీస్ వెలుగులో చూసుకుంటే ఎలాంటి ప్రూఫే ఉండదు. కానీ మనం ఎన్నాళ్ళ నుంచో, చిన్నప్పటి నుంచి అది ఏంటి మంచి కార్యం, సత్కార్యం, పుణ్యకార్యాన్ని చేస్తూ ఉన్నాం. ఖురాన్ హదీస్ పక్కన పెడితే ఒకసారి పరిశీలిస్తే అది ఖురాన్ హదీస్ మాటలకి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి సోదర సోదరిమల్లారా, మన ఉద్దేశం ఏంటి? ఆరాధన. ఆరాధన కూడా ఏ వెలుగులో చేయాలి? ఖురాన్ హదీస్ వెలుగులోనే చేయాలి. అప్పుడే మనకి అసలైన టార్గెట్ ఏంటి? ఈ ఆరాధిస్తే ప్రతిఫలం ఏముందండి? ఆరాధన ఖురాన్ హదీస్ వెలుగులో ఆరాధించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి ప్రతిఫలం పెట్టాడు. అదేంటి? పరలోకంలో స్వర్గం, జన్నత్. ఆ జన్నత్ సాధించుకోవాలంటే ఖురాన్ హదీస్ వెలుగులో జీవన విధానం, మన మనుగడ ఉంటేనే, ఖురాన్ హదీస్ వెలుగులో మసులుకుంటేనే మనకి స్వర్గం లభిస్తుంది. ఖురాన్ హదీస్ వ్యతిరేకంగా మన జీవన విధానం ఉంది. మనమేమో నాకు నరకం కాదు, నాకు స్వర్గమే కావాలనుకుంటే ఇది మూర్ఖత్వమే కదా. నా పనులేమో అన్ని ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా చేస్తున్నాను, మహాపాపాల్లో చిక్కుకుని ఉన్నాను, జీవితాంతం మహాపాపాలు చేస్తూనే ఉన్నాను, అయినప్పటికీ ఆశయం పడుతున్నానంటే నాకు స్వర్గం కావాలి. అవుతుందా? ఇక్కడ పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, మీరు హార్డ్ వర్క్ చేయకుండా నాకు కాలేజ్ ఫస్ట్ ర్యాంక్ రావాలంటే వస్తుందా? అదేవిధంగా ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపకుండా నాకు స్వర్గం కావాలంటే మూర్ఖత్వమే కదా ఇది. అవునా కాదా? ఇంటెలిజెన్సీ ఇది మూర్ఖత్వం ఇది, అవునా? అదేవిధంగా ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపకుండా మనం ఆరాధన ఏదైతే ఆరాధిస్తున్నామో అది ఖురాన్ హదీస్ వెలుగులో చేయకుండా, నేను ఆరాధిస్తున్నదే ఖురాన్ హదీస్ వెలుగులో లేదు, అయిన ఆశ ఏం పడుతుందా అంటే నాకు స్వర్గం కావాలండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మంచి ప్రతిఫలం ప్రసాదిస్తాడనే ఆశతో ఉంటున్నామంటే అది మూర్ఖత్వంతో ఇంకా ఏమి. అయితే
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 ఆప్షన్లు పెట్టాడు. ఏంటి? వహదైనాహు నజ్దైన్, ఒకటి రుజు మార్గం, ఖురాన్ హదీస్ యొక్క మార్గం, సిరాతుల్ ముస్తఖీం. ఇంకో దారి ఏంటంటే శైతాన్ మార్గం, దుర్మార్గం, ఖురాన్ హదీస్కి వ్యతిరేకమైన మార్గం. అయితే మనం ఏ మార్గంలో నడవాలండి? ఖురాన్ హదీస్ యొక్క వెలుగులోనే నడవాలి. ఎందుకంటే మనకి స్వర్గం కావాలి. స్వర్గం కావాలంటే మన జీవన విధానం ఖురాన్ హదీస్ వెలుగులో ఉండాలి. సోదర సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఆరాధనలు కూడా చాయిస్ పెట్టాడు. నువ్వు సరైన విధానంలో, సరైన రీతిలో, సరైన పద్ధతిలో ఖురాన్ హదీస్ వెలుగులో నువ్వు ఆరాధిస్తున్నావు అంటే నీకు స్వర్గం ఉన్నది. కరెక్ట్ కాకుండా రాంగ్ పరిస్థితిలో, అంటే తప్పు పరిస్థితిలో, తప్పు రీతిలో, తప్పు విధానంలో, ఆపోజిట్ వేలో వెళ్ళి నువ్వు ఆరాధిస్తున్నావంటే అది బిదాత్ అవుతుంది. బిదాత్ అనేది కుల్లు బిదాతిన్ దలాల, ప్రతి బిదాత్ అనేది అంటే మనం సత్కార్యం చేస్తున్నాం. ఉద్దేశం ఏమిటంటే నేను సత్కార్యం చేస్తున్నాను కానీ దాని యొక్క ప్రూఫ్ ఖురాన్ హదీస్ వెలుగులో లేదు అంటే అది బిదాత్ అవుతుంది. ప్రతి బిదాత్ దుర్మార్గం, మార్గభ్రష్టత్వం. తర్వాత ఏంటి? జహన్నం. కుల్లు బిదాతిన్ దలాల వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్. ప్రతి మార్గభ్రష్టత్వం చేసే ప్రతి కార్యం మనకి ఎక్కడ తీసుకుని వెళ్తుంది? నరక శిక్ష కోసం తయారు చేస్తుంది. కాబట్టి మనం చేసే ప్రతి అమలు ముందు ఖురాన్ హదీస్ వెలుగులో చేస్తున్నానా లేదా అనేది పరిశీలించుకొని మనం ఆ అమలు చేయాలి. సోదర సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఆ ఆరాధన ఎలా ఆరాధించాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు వాతియుల్లాహ వాతియుర్ రసూల్ వలా తుబ్తిలు అమాలకుం. ఓ విశ్వాసులారా, మీరు నాకు విధేయత చూపండి, నేను చెప్పిన విధంగా జీవితం గడపండి. అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధంగా జీవితం గడపండి. వలా తుబ్తిలు అమాలకు, మీరు సత్కార్యాలు చేస్తున్నారు, ఒకవేళ అది ఖురాన్ హదీస్ వెలుగులో లేకపోతే వృధా అయిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రిజెక్ట్ చేసేస్తాడండి. మిమ్మల్ని మీరు చెడు కొట్టినట్టు ఆ సత్కార్యం చేసి కూడా ప్రతిఫలం దక్కదు. కాబట్టి మనం చేసే ప్రతి కార్యం ఖురాన్ హదీస్ వెలుగులో ఉందా లేదా? ఎందుకంటే మన జీవన విధానం, జీవన లక్ష్యం ఏమిటి? టార్గెట్ ఏంటి? మానవుల జీవిత లక్ష్యం యొక్క టార్గెట్ దైవ ఆరాధన, నిజ దైవ ఆరాధన. దాని యొక్క ప్రతిఫలం ఏంటి? స్వర్గం, జన్నత్. ఆ జన్నత్ కావాలంటే ఖురాన్ హదీస్ వెలుగులోనే మనం ఆరాధించాలి. సోదర సోదరిమణులారా, అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు మన్ అతాని ఫఖద్ అతా అల్లాహ్, మన్ అసాని ఫఖద్ అసల్లా. ఎవరైతే నేను చెప్పిన విధంగా సత్కార్యాలు చేస్తూ నాకు విధేయత చూపుతూ జీవితం గడిపారో వారి సత్కార్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. అంటే నాకు విధేయత చూపితే అల్లాహ్కు విధేయత చూపినట్టు, నాకు అవిధేయత చూపిస్తే అల్లాహ్కు అవిధేయత చూపినట్టు. అంటే ఏమిటి? మనం కార్యం చేస్తున్నాం, సత్కార్యం అనుకుని, మంచి కార్యం అనుకుని, పుణ్య కార్యం అనుకుని ఆ అమలు చేస్తున్నాం. అది ఖురాన్ హదీస్కి ఆపోజిట్ ఉంటే, ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా ఉంటే, అది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలకు వ్యతిరేకంగా ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపదేశించిన ఉపదేశాలు కూడా వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి అవి త్రోసిపుచ్చబడతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని స్వీకరించాడు. కాబట్టి మన జీవిత లక్ష్యం ఏమిటి? దైవ ఆరాధన. ఆ దైవ ఆరాధన కూడా ఏ వెలుగులో చేయాలి? ఖురాన్ హదీస్ వెలుగులో చేయాలి. మనం ఏ సత్కార్యం చేసినా ఖురాన్ హదీస్ వెలుగులో చేస్తేనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. సోదర సోదరిమణులారా, అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్రునా ఫహువ రద్. ఎవరైతే సత్కార్యం చేస్తున్నానని ఉద్దేశంతో సత్కార్యం మొదలుపెట్టారు కానీ దాని యొక్క ప్రూఫ్, దాని యొక్క విధానం ఖురాన్ హదీస్ వెలుగులో లేదు, నేను చెప్పిన ఉపదేశాలకి వ్యతిరేకంగా ఉందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి మంచి కార్యం, సత్య కార్యం ఖురాన్ హదీస్లో ప్రూఫ్ లేదు కాబట్టి, ఖురాన్ హదీస్లో దాని యొక్క రుజువు ఏమీ లేదు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా త్రోసిపుచ్చుతాడు. అంటే ఏంటి? సైడ్ చేసేస్తాడు, రిజెక్ట్ చేసేస్తాడు, వృధా అయిపోతుంది. మన ఉద్దేశం ఏంటి? సత్కార్యం చేస్తున్నాం కానీ దాని యొక్క దలీల్ ఖురాన్ హదీస్లో లేదు, ఖురాన్ హదీస్ వెలుగులో ఆ సత్కార్యం లేదు. అదేమైపోతుంది? వృధా అయిపోతుంది. మన టైం వేస్ట్, మన జీవిత వేస్ట్. కాబట్టి మనం చేసే ప్రతి సత్కార్యం దాని యొక్క ప్రూఫ్ ఖురాన్ హదీస్లో ఉందా లేదా తెలుసుకునే జీవితం గడపాలి. సోదర సోదరిమణులారా, అయితే ఇప్పుడు మన జీవన విధానం ఎలా ఉండాలి? ఖురాన్ హదీస్ వెలుగులో ఉండాలి. ఎందుకు ఉండాలంటే మన జీవిత లక్ష్యమే, టార్గెట్ ఏంటండి? నిజ దైవ ఆరాధన.
అది ఖురాన్ హదీస్ వెలుగులో ఉండాలి, అవునా కాదా? అయితే ఎంత సమయం వరకు ఉండాలి, ఈ ఆరాధన అనేది ఎంత సమయం వరకు చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్, అవునా కాదా? ఎప్పుడు వరకు ఆరాధించాలండి, మన టార్గెట్ని మనం ఎప్పుడు రీచ్ అవుతాం అని ఒక క్వశ్చన్ మార్క్. మనం ఎప్పటి వరకు దైవ ఆరాధన చేయాలంటే దాని యొక్క జవాబు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్ హక్క తుకాతిహ్ వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. ఓ విశ్వాసులారా, మీకు ఎంత స్తోమత ఉందో స్తోమత ఉన్నంత వరకు అల్లాహ్తో భయపడుతూ జీవితం గడపండి, దైవ భీతితో జీవితం గడపండి, తక్వా ఉండాలి మీ జీవితంలో. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. మీరు చనిపోయే సమయంలో, మీరు మరణించే సమయంలో ముస్లిం అయ్యి మరణించాలి. దాన్ని బట్టి అర్థమైందండి, మనం చనిపోయే వరకు ఆఖరి శ్వాస బయటికి వెళ్తుంది కదా, ఎప్పుడైతే ప్రాణం మన బాడీ నుండి బయటికి వస్తుందో అప్పుడు వరకు కూడా, ఆ చివరి క్షణం వరకు కూడా ఖురాన్ హదీస్ వెలుగులోనే మన జీవన విధానం. అయితే ఎంత సమయం అండి రోజు మనం చూసుకుంటాం? మన జీవిత లక్ష్యం దైవ ఆరాధన. రోజు మనం లెక్క చూసుకుంటే ఆరాధనలో ముఖ్య ఆరాధన ఏంటి? నమాజ్ పాటిస్తాం. ఒకసారి టైం కాల్కులేట్ చేస్తే, మ్యాక్సిమం టైం మనం కాల్కులేట్ చేసుకుంటే ప్రతి నమాజ్కి 30 minutes అనుకోండి, హాఫ్ అన్ అవర్. 5 times 2.5 hours అవుతుంది, 2.5 గంటలు. మిగతా 21 అంటే 21.5 గంటలు ఏం చేస్తాం? ఆరాధన చేస్తున్నామా లేదా? అది ఎలా అవుతుంది? మన జీవన లక్ష్యమే ఆరాధన. నమాజ్ చదువుతున్నాం కేవలం 2.5 hours. సో 21.5 hours ఏం చేస్తున్నాం? అది కూడా ఆరాధన. ఎలా? ఎప్పుడైతే మన జీవన విధానం ఖురాన్ హదీస్ వెలుగులో గడుపుతామో అప్పుడు అది కూడా ఆరాధన అవుతుంది. మనం తినే తిండి కూడా ఆరాధన అవుతుంది. మన తిన విధానం ఖురాన్ హదీస్ వెలుగులో ఉంటుంది. మనం పడుకుంటాం చూసారా, మన స్లీపింగ్ టైం, మన బెడ్ టైం 5 hours, 6 hours, 7 hours ఖురాన్ హదీస్ వెలుగులో. ఒకవేళ మనం ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడుపుతున్నామంటే మన పడుకోవడం కూడా ఆరాధన అవుతుంది. కాబట్టి సోదరుల చూడండి, పడుకోవడంలో మనం ఏం చేస్తాం? బెడ్కి వెళ్తున్నాం, బెడ్ టైం అయిపోయింది. పడుకునే ముందు ఖురాన్ హదీస్ వెలుగులో ఏముంది? పడుకునే ముందు దువా పట్టించాలి. అదేవిధంగా మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం పడుకునే ముందు వజూ చేసేవారు. ఇలాంటి ఏదైతే ఖురాన్ హదీస్ వెలుగులో పడుకునే విధానం నేర్పించబడ్డ, పడుకునే పద్ధతి, ఇస్లామీ ఆదాబ్ ఏదైతే ఉందో పడుకోవడానికి, ఆ రీతిలో మనం పడుకుంటున్నాం, దువా పఠించి పడుకుంటున్నాం. ఆయతుల్ కుర్సీ, అదేవిధంగా ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్, ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్, ఈ సూరాలు పట్టించి, సూర ఫాతిహా పట్టించి, ఇంకా అనేక రకాల ఏదైతే సూరాలు ఉన్నాయో, ఏదైతే దువాలు ఉన్నాయో, మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం ఏ రీతిలో, ఏ పద్ధతిలో అయితే పడుకునేవారో ఆ విధంగా మనం పడుకుంటున్నాం దువా చదివి. అంటే ఎన్ని గంటలైతే మనం పడుకుంటాం అది కూడా ఇబాదతే. తర్వాత దువా పఠించి మనం లేస్తాం, లేచిన తర్వాత కూడా దువా చదువుతాం. సో ఈ పడుకునే టైం, బెడ్ టైం కూడా మంది ఆరాధన అవుతుంది. మనం తింటాం కదా, ఆ తిండి పద్ధతి మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం ఏ రీతిలో, ఏ పద్ధతిలో అయితే తిండి మనం నేర్పించారో, ఏ విధంగా అయితే మనం తినాలో, ఆ ఫుడ్ ఏ విధంగా తినాలనేది, ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి, ఆ విధంగా ఖురాన్ హదీస్ వెలుగులో తింటున్నామంటే, హలాల్ తింటున్నామంటే అది కూడా ఆరాధన. మనం బిజినెస్ చేస్తున్నామండి, బిజినెస్ టైంలో ఆరాధన. ఎలాగంటే మనం చేసే బిజినెస్, మనం కష్టపడతాం కదా, పొద్దునుంచి సాయంత్రం వరకు బిజినెస్ చేస్తాం, కష్టపడతాం, ఏదో ఒక పని చేస్తాం, కూలీ పని కానీ, ఏదైనా బిజినెస్ కానీ, మార్కెటింగ్ కానీ, ఈ షాపింగ్ కానీ, ఏదైనా చేస్తాం. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏదైతే జరుగుతుందో, హలాల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఉంటే, హలాల్ జీవన ఉపాధి మనం సాధిస్తున్నామంటే, మనకి కలుగుతుందంటే, ఇదేంటి లభిస్తుందంటే ఇది కూడా ఆరాధన. కాబట్టి మానవుల జీవిత లక్ష్యం ఏమిటి? నిజదైవ ఆరాధన. ఆ నిజదైవ ఆరాధన ఖురాన్ హదీస్ వెలుగులో మన జీవితం మనం గడుపుతున్నామంటే టోటల్ లైఫ్, పూర్తి జీవనం మనకి ఆరాధనలో కలిసిపోతుంది. కాబట్టి సోదరిమల్లారా, మన జీవితం ఖురాన్ హదీస్ వెలుగులో జీవిస్తున్నామంటే మనం ఆరాధిస్తున్నామని అర్థం. ఒకవేళ ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా మన జీవన విధానం ఉందంటే మనం ఖురాన్ హదీస్కి ఆపోజిట్గా వెళ్తున్నాం, ఇది ఆరాధన కాదు. అంటే మన జీవిత లక్ష్యాన్ని మనం మర్చిపోయి నిర్లక్ష్యంగా జీవితం గడుపుతుంది. మరి లక్ష్యాన్ని రీచ్ అవ్వట్లేదు, టార్గెట్ని రీచ్ అవ్వట్లేదు, లక్ష్యాన్ని సాధించుకోవట్లేదంటే ఇది ఇంటెలిజెన్సియా? మూర్ఖత్వమే కదా. లక్ష్యం, టార్గెట్ ఉందండి, నాకు ఫస్ట్ ర్యాంక్ కావాలి. ఫస్ట్ ర్యాంక్ కావాలంటే స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, ఏ యూనివర్సిటీ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ కావాలంటే కష్టపడాలి.
క్వశ్చన్ పేపర్ ఏదో ఉన్నది, మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఉన్నది, నేను హిందీ రాసి వచ్చేస్తానంటే మార్క్స్ పడతాయా? రావు కదా. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ తయారు చేసేసాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ విధంగా మీరు జీవితం గడపండి. ఖురాన్ హదీస్ వెలుగులో మనకు ఒక గైడ్ కూడా ఇచ్చేశాడు. మీకు గైడ్ అండి, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏంటి, నీ జీవన విధానం ఎలా ఉంటుందో అదే నీకు పరీక్ష. నీకు ఒక గైడ్ ఇస్తున్నాను, అది ఖురాన్ హదీస్. ఈ గైడ్ వెలుగులో నువ్వు పరీక్ష రాస్తే నువ్వు సాఫల్యం పొందుతావు, రుజుమార్గం తగ్గుతుంది, నీకు స్వర్గం లభిస్తుందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. మన జీవన విధానంలో మన ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా వెళ్తున్నామంటే స్కూల్లో మ్యాథ్స్ పరీక్షకి హిందీ పరీక్ష రాసినట్టు. కాబట్టి సోదర సోదరిమల్లారా, మన జీవన విధానం మనం ఎలా గడుపుతున్నాం అనేది ఒక క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. సోదర సోదరిమల్లారా, ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు, ఆయన తోడుగా అబూ అషరీ రదియల్లాహు అన్హు, అబూ మూసా అషరీ రదియల్లాహు అన్హు, వీళ్ళిద్దరూ కలిసి యమన్కు వెళ్ళారు. ఆ యాత్రలో ఒక చోట నివసించారు. అక్కడ కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు అబూ మూసా అషరీ రదియల్లాహు అన్హుతో సంభాషణ చేస్తున్నారు, కన్వర్జేషన్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు ఏమంటున్నారంటే, చూడండి అబూ మూసా అషరీ రదియల్లాహు అన్హు, నా జీవన విధానం ఎలా ఉందంటే, నేను రాత్రి పూట అందరూ పడుకున్నప్పుడు తహజ్జుద్ నమాజ్ పఠిస్తాను. ఖియాముల్ లైల్ అంటారు కదా, అంటే రంజాన్ నెలలో మనం ఏదైతే తరావీ నమాజ్ చదువుతున్నామో 11 రకాత్లు 11 రకాత్ చదువుతాం కదా, ఇదే మామూలు రోజుల్లో, రంజాన్ నెల కాకుండా మామూలు రోజుల్లో రాత్రి పూట లేచి చదివితే దీన్నే ఖియాముల్ లైల్, దీన్నే తహజ్జుద్ అంటారు. ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు అంటున్నారు, నేను తహజ్జుద్లో లేచి తహజ్జుద్ టైంలో తహజ్జుద్ చదువుతాను కదా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి కూడా ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అదేవిధంగా నేను పడుకుని ఉన్నా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అంటే ఆ సంకల్పం చూడండి, ఆ చిత్తశుద్ధి, సంకల్పం, ఇఖ్లాస్, ఆయన ఆలోచన చూడండి ఏ విధంగా ఉంది. ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపితే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా జీవితం గడిపితే ఇలాంటి ఆలోచనలు రావు. ఆయన ఏమంటున్నారు, నేను రాత్రి పూట లేచి తహజ్జుద్ నమాజ్, ఖియాముల్ లైల్ పాటిస్తే కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిఫలం ప్రసాదిస్తారు. అదే ఒకవేళ నేను పడుకున్నా సరే ఆ నిద్రమత్తులో ఉన్నప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు, సవాబ్ అజ్రని ఇస్తాడు. ఎలా ఇస్తాడండి? ఎందుకంటే ఆయన పడుకునే విధానం కూడా ఖురాన్ హదీస్ వెలుగులో ఉండేది. దుఆ పఠించి పడుకునేవారు, మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన పద్ధతిలో పడుకునేవారు, నిద్రపోయేవారు. కాబట్టి ఆయనకి ఆ నమ్మకం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను పడుకోలేటప్పుడు కూడా నాకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు. కాబట్టి మన జీవితం ఈ విధంగా ఉందా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి సోదర సోదరిమల్లారా. అదేవిధంగా ఇప్పుడు ఈ దైవ ఆరాధన అనేది ఇప్పటి వరకు చేయాలి. వఅబుద్ రబ్బక హత్తా యాతియకల్ యకీన్. మీరు నిజ దైవారాధన పరంగా జీవితం గడపండి, ఆరాధిస్తూ ఉండండి. ఎప్పటి వరకు? యాతియకల్ యకీన్, హత్తా యాతియకల్ యకీన్, చనిపోయే వరకు. చనిపోయే క్షణం, చివరి క్షణం ఉంటుంది కదా, మానవుడు చనిపోతూ ఉంటారు, ఆ క్షణం వరకు ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలి. ఇది ఆరాధన అంటే. ఆరాధన అంటే కేవలం నమాజ్ పాటించడం కాదు, బిజినెస్లో కూడా, తినడంలో కూడా, పడుకోవడంలో కూడా. అంటే మన జీవన విధానంలో ఎన్ని ప్రాపంచిక విషయాలతో మనం గురవుతామో చేస్తామో, ప్రతి ప్రాపంచిక విషయంలో ఖురాన్ హదీస్ వెలుగులో ఆ విషయం చేస్తున్నానా లేదా, ప్రాపంచిక కార్యం ఏదైనా చేస్తున్నా, ఏ అమలు చేస్తున్నా అది ఖురాన్ హదీస్ వెలుగులో ఉందా లేదా చూడండి. బిజినెస్ చేస్తున్నా, ఖురాన్ హదీస్ వెలుగులో హలాల్ జీవన ఉపాధి నాకు కల్పిస్తుందా లేదా అనేది సవాల్. మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. నేను విద్య అందిస్తున్నాను, విద్య సాధించుకుంటున్నాను, ఆ నాలెడ్జ్ అనేది ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా ఏమైనా ఉందా ప్రశ్నించుకోవాలి. నేను బిజినెస్, అదంటే ఏ విధంగా ప్రాపంచిక విషయం ఏదైనా సరే ఖురాన్ హదీస్ వెలుగులో చేస్తున్నారంటే అది ఇబాదత్ అవుతుంది, అదే ఆరాధన అవుతుంది. అక్కడే మనం మన జీవిత లక్ష్యాన్ని సాధించుకుంటాం. సోదర సోదరిమల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వకుల్ల షైఇన్ అహ్సైనాహు కితాబా. మానవులారా, మీరు ఆలోచించుకోండి, మీరు చేసే ప్రతి కార్యం, ప్రతి క్షణం నా దైవదూతలు ప్రతిదీ నోట్ చేస్తున్నారు. దైవదూతల యొక్క రిజిస్టర్లో మనం చేసే ప్రతి కార్యం నోట్ అవుతుంది. ప్రతి క్షణం, ఎవ్రీ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా
దైవదూతలు మమ్మల్ని వదలట్లేదు, ప్రతిదీ నోట్ అవుతుంది దైవదూతల యొక్క రిజిస్టర్లు. ఆ రిజిస్టర్లే ఆ ప్రళయ దినం నాడు కియామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవుల ముందు, అందరి ముందు తెరవబడుతుంది. అప్పుడు మన నామే అమాల్ ఆ రిజిస్టర్ ఓపెన్ చేసి మొత్తం పిక్చర్ చూపిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నువ్వు ఫలానా సమయంలో, ఫలానా క్షణంలో ఫలానా మంచి పని చేశావు, ఫలానా సత్కార్యాలు చేశావు, ఫలానా పాపం చేశావు అంటే మంచి చెడు అంతా కూడా సమస్త మానవుల కంటి ముందు పెడతాడు. వకుల్ల షైఇన్ అహ్సైనాహు కితాబా, మనం చేసే ప్రతి క్షణం, ప్రతి కార్యం దైవదూతలు నోట్ చేస్తున్నారు. దాని ఆధారంగానే మనకి జన్నత్ ఉంది, లేకపోతే జహన్నం ఉంది, మనకి స్వర్గం ఉంది, లేకపోతే నరకం ఉంది. మనకి స్వర్గ సుఖ సంతోషాలు కావాలంటే ఖురాన్ హదీస్ వెలుగులో మన జీవన విధానం ఉండాలి. నరక శిక్ష కావాలంటే ఖురాన్ హదీస్ వ్యతిరేకంగా మనం జీవితం గడిపితే నరక శిక్ష ఉంది. కాబట్టి సోదరులారా, మనం జీవన విధానం ఏ విధంగా గడుపుతున్నాం అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. వారు పశ్చాత్తాపం పొందాలి, అల్లాహ్ వైపు మరలాలి, అల్లాహ్ దగ్గరికి అవ్వాలి, కుర్బతే ఇలాహి అనేది తెలుసుకోవాలి. ఏ విధంగా అల్లాహ్తో దగ్గర అవుతాము, ఏ విధంగా అల్లాహ్తో దగ్గర ఏ సందర్భం ఏమున్నాయి, రీజన్స్ ఏమున్నాయి, ఏ విధంగా నేను అల్లాహ్ యొక్క దగ్గర అవుతాను, ఏ విధంగా ముకర్రబ్ బందా అవుతాను అంటే అల్లాహ్తో దగ్గర అయ్యేవాడు. అవి ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడుపుతున్నామంటే అల్లాహ్ మమ్మల్ని ఎలాంటి స్థితి ఉన్నా సరే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే ముఖ్యంగా ముస్లిం జాతులకి ఎక్కడ చూసుకున్నా దౌర్భాగ్యమే. కారణం ఏంటంటే అల్లాహ్ని మర్చిపోయి జీవితం గడుపుతున్నాం. ఖురాన్ హదీస్ వెలుగులో మన జీవన విధానం లేదు. అందుకే ప్రతి రంగంలో, ప్రతి మైదానంలో కింద జారిపడి ఉన్నాం, బ్యాక్వర్డ్గా ఉన్నాం. కారణం ఏంటంటే అల్లాహ్ యొక్క ఉపదేశాలను, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలకు వ్యతిరేకంగా జీవితం గడుపు. ప్రతి రంగంలో, ప్రతి మైదానంలో ముస్లిం జాతికి అభివృద్ధి చెందాలంటే, కావాలంటే ఏం చేయాలంటే ఖురాన్ హదీస్ వెలుగులో మసలుకోవాలి, జీవితం గడపాలి. సోదరి మల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కుల్లు నఫ్సిన్ దాయిఖతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామah ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాతుద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ప్రతి ప్రాణి చావు రుచి చూడవలసినది. చావు అయిపోయిన తర్వాత, మరణించిన తర్వాత, మృత్యు అయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక రోజు తయారు చేసి ఉన్నాడు. ఆ రోజు ఏంటి? కియామత్ రోజు. పరలోకం ఉన్నది. ఆ పరలోకంలో కియామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసే ప్రతి కార్యం గురించి ప్రశ్నిస్తాడు. దానికి జవాబు అల్లాహ్ దగ్గర మనం చెయ్యాలి. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసే మంచి పనైనా సరే, చెడు పనైనా సరే, ప్రతి దానికి ప్రతిఫలం ఉన్నది. వమ్మా మన్ ఖాఫ మకామ రబ్బిహి వనహన్ నఫ్స అనిల్ హవా ఫఇన్నల్ జన్నత హియల్ మావా. ఎవరైతే ఈ ప్రాపంచిక జీవితంలో ఒక ధ్యాసతో జీవితం గడపాలి, ఒక ఆలోచనతో, ఆ ఆలోచన, ఆ ధ్యాస, ఆ చింతన ఏమిటంటే పరలోక చింతన. పరలోకంలో నా పరిస్థితి ఏమవుతుంది? నేను స్వర్గానికి పోతానా, లేకపోతే నరకానికి పోతానా? నా కోసం స్వర్గ సుఖ సంతాలు ఉన్నాయా, లేకపోతే నరక శిక్షలు ఉన్నాయా? ఇది ఉద్దేశించి పరలోకం కోసం చింతిస్తూ జీవితం ఎవరైతే గడిపారో, అల్లాహ్ యొక్క సమక్షంలో కియామత్ రోజున నేను నిలబడాలి, ప్రతి క్షణం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు, దానికి నేను జవాబు ఇవ్వాలని ఈ ఉద్దేశంతో, ఈ ధ్యాసతో ఎవరైతే జీవితం గడిపారో, మనం వాంఛను, మన కోరికలను కంట్రోల్లో పెట్టుకొని ఖురాన్ హదీస్ వెలుగులో తక్వా పాటిస్తూ, దైవ భీతి పాటిస్తూ జీవితం ఎవరైతే గడిపారో వారి కోసం శాశ్వతమైన స్వర్గం ఉన్నది. స్వర్గ సుఖ సంతోషాలు కావాలంటే ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలి. ఆ విధంగా జీవితం గడిపితేనే మనం ఆరాధిస్తున్నాము, నిజమైన ఆరాధన చేస్తున్నాము. సోదరి మల్లారా, చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా, అల్లాహ్ తాలా మనందరినీ ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపి